దూత మీడియా పవర్ ఆఫ్ న్యూస్. నమస్తే, వెల్కమ్ టు దూతా మీడియా. నేను పవన్. ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న యుద్ధంలో ప్రత్యక్షంగా అమెరికా ఎంటర్ అయింది. ఇజ్రాయెల్కు మద్దతుగా ఇరాన్ అణుస్థావరాలపై అమెరికా దాడులు చేసింది. ఈ దాడులకు నిరసనగా హార్ముజ్ జలసంధి మూసివేతకు ఇరాన్ పార్లమెంట్ ఆమోదం తెలిపింది. పర్షియన్ గల్ఫ్ను అరేబియా సముద్రంలో కలిపే ఈ జలసంధి ప్రపంచ చమురు వాణిజ్యంలో 30% సరఫరాకు కీలకంగా ఉంది. ఈ ప్రతిపాదనకు ఇరాన్ అత్యున్నత భద్రతా మండలి ఆమోదం ఖచ్చితంగా కావాలి. జలసంధి మూసివేత జరిగితే చమురు ధరలు బ్యారెల్కు $100 దాటవచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో ఈ చర్యను అడ్డుకోవాలని చైనాను కోరారు. ఎందుకంటే చైనాకు వెళ్లే చమురులో 44% ఈ మార్గం ద్వారానే వస్తుంది. చమురు దిగుమతి చేసుకున్న దేశాల్లో మన దేశం ప్రపంచంలో 3వ అతిపెద్ద దేశం. గ్యాస్ దిగుమతిలో 4వ స్థానంలో ఉంది. పెట్రోలియం మంత్రి హర్దీప్ సింగ్ పూరి భారత్లోని కొన్ని వారాలకు సరిపడే నిల్వలు ఉన్నాయని తెలిపారు. రోజుకు 55 లక్షల బ్యామాల్ చమురు దిగుమతితో కేవలం 20 లక్షల బ్యామాల్స్ మాత్రమే హార్మోజ్ జలసంధి ద్వారా వస్తున్నాయి. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో గత దశాబ్దంలో ఇంధన సరఫరాను వైవిధ్యపరిచామని పూరి వెల్లడించారు. రష్యా, అమెరికా, బ్రెజిల్, పశ్చిమాఫ్రికా నుంచి చమురు దిగుమతులు పెరిగాయి. ఇవి హార్మూజ్ మార్గంపై ఆధారపడలేదు. కాబట్టి ఆ మార్గం మూసివేసినా ఎలాంటి ఇబ్బంది ఉండదు. రష్యా నుంచి వచ్చే చమురు సుయాజ్ కాల్వ, కేఫ్ ఆఫ్ గుడ్ హోప్ పసిఫిక్ మహాసముద్రం ద్వారా భారత్కు చేరుతుంది. యుఎస్, లాటిన్ అమెరికా నుంచి సరఫరా ఖరీదైనప్పటికీ ఇంధన స్థిరత్వాన్ని ఆచరణీయమైన ఎంపికలుగా మారాయి. భారత్ పశ్చిమాసియా పరిస్థితిని గత 2 వారాలుగా నిశితంగా పరిశీలిస్తుంది. ఇంధన సరఫరా అంతరాయం కాకుండా అవసరమైన చర్యలు తీసుకుంటామని కేంద్రం హామీ ఇచ్చింది. డాక్టర్ లక్ష్మణ్ కుమార్ బెహ్రా జేఎన్యూలోని జాతీయ భద్రతా అధ్యయనాల కేంద్రం నుంచి హార్ముజ్ మూసివేత ప్రపంచ ఇంధన మార్కెట్లపై తీవ్ర ప్రభావం చూపుతుందని హెచ్చరించారు. ఇరాక్, సౌదీ అరేబియా నుంచి భారత్ దిగుమతులు ప్రభావితమవుతామని, ఇది భారత ఇంధన భద్రతకు సవాల్గా మారుతుందని తెలిపారు. మాజీ నావికాదళ అధికారి కెప్టెన్ డికే శర్మ మాట్లాడుతూ, ఈ మూసివేత షిప్పింగ్ బీమా ప్రీమియంలను పెంచి చమురు రవాణా ఖర్చులను రెట్టింపు చేస్తుందని అన్నారు. చమురు ధరలు ఇప్పటికే $80.28 బ్యామాలకు చేరగా ఈ సంక్షోభం వల్ల $100 దాటవచ్చని శర్మ అంచనా వేశారు. హార్ముజ్ మూసివేత పశ్చిమాసియాతో భారత వాణిజ్యాన్ని దెబ్బతీస్తుంది. భారత్ ఈ ప్రాంతానికి $8.6 బిలియన్ ఎగుమతి, $33.1 బిలియన్ దిగుమతి చేస్తుంది. సరుకు రవాణా ఖర్చులు పెరగడం, ప్రాంతీయ కరెన్సీ అస్థిరత ఆర్థిక వృద్ధిని దెబ్బతీస్తాయి. పెట్టుబడిదారులు సురక్షిత మార్కెట్ల వైపు మొగ్గు చూపుతారని శర్మ వెల్లడించారు. ప్రపంచంలో ప్రతి 4వ చమురు ట్యాంకర్ ఈ జలసంధి గుండా వెళ్తుంది. ఇది రోజువారీ చమురు సరఫరాలో 3వ వంతు. మాజీ పెంటగాన్ అధికారి మైఖల్ రూబిన్, హార్ముజ్ మూసివేత ఇరాన్కే ఆర్థికంగా నష్టమని, ఆసియాకు వెళ్లే చమురులో 44% ఈ మార్గం గుండా వెళ్తుంది. ఇందులో ఎక్కువ వాటా చైనాది. అమెరికా విశ్లేషకుడు జొనాథన్ స్కామ్జర్ ఇరాన్ ఈ చర్యకు పాల్పడితే అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్ సైనికంగా స్పందిస్తాయని, ఇది ఇరాన్కు ఆత్మహత్య చర్య అవుతుందని హెచ్చరించారు. హార్ముజ్ జలసంధి మూసివేత హెచ్చరికలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు సవాల్ విసురుతున్నాయి. భారత్ తన వైవిధ్య సరఫరా మార్గాల్లో నిల్వతో సన్నద్ధంగా ఉంది. అయితే ఈ సంక్షోభం దౌత్యపరమైన చర్చల ద్వారా పరిష్కారం అవుతుందా, లేక యుద్ధ తారాస్థాయికి చేరుతుందా అనేది రాబోయే రోజుల్లో తేలనుంది. ఇలాంటి అప్డేట్ కోసం ఫాలో చేయండి దూతా మీడియా. థ్యాంక్ యూ. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ దూత మీడియా.